యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మంగా 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 త్వరగా మమ్మీ మమ్మీ ఏం కాలేదు కదా నీకు అమ్మో ఎంత పెద్ద పాము! ఇందాక పాప అక్కడే ఆడుకుంది, కొంచెం ఉంటే కాటేసి ఉండేది. ఇదేదో అపశకనంలా ఉంది అన్నయ్య గారు. ఇంట్లోకి పావు రావడం అరిష్టం. ఏమంటున్నావు వదినా? అవును చెల్లెమ్మా, పాము లాంటి విషపురుగు ఇంట్లోకి రావటం అంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా చెయ్యకూడని పనేదో చేస్తున్నారనమ్మా.
ఆ పని చేస్తే కలిసి రాదని చెప్పడానికే పాము ఇంటికొచ్చింది. ఈ ఇంట్లో చేయకూడని పని ఎవరు చేస్తున్నారు? హర్షబాబు గారు, దివ్యక్క మావయ్య గారు. మీరిచ్చిన డబ్బులతో వాళ్ళు బట్టల వ్యాపారం చేయాలనుకుంటున్నారంట. అవునా హర్షబాబు? అయితే అస్సలు ఆ పని చేయకండి, మీకే నష్టం వస్తుంది. పాము రావటం వీళ్ళ ప్లాన్ కాదు కదా? ఇదేం విచిత్రమైన సెంటిమెంట్ అంకుల్. పాము రావడానికి మా బట్టల బిజినెస్ కి సంబంధం ఏంటి? ఉంది బాబు. పాము కళ్ళలోకి వస్తేనే అరిష్టం అంటారు, అలాంటిది కళ్ళ ముందుకొచ్చింది. అనవసరంగా వ్యాపారం చేసి నష్టపోవద్దు బాబు. నాకు తెలిసి మీరు దేవుడి ముందు పెట్టిన చెట్టేలు కూడా బట్టల వ్యాపారం కలిసి రాదనే వస్తుంది. ఖచ్చితంగా వీళ్ళేదో ప్లాన్ చేసే ఉంటారు. ఆ సంగతి తర్వాత అండి, ముందు పాము సంగతి చూడండి. ఒరే హర్ష, నాన్న పాములు పట్టే వాళ్ళకి ఫోన్ చేయి. అలాగే నాన్న. ఏమండి, నాకెందుకో వీళ్ళ మీద డౌట్గా ఉందండి. ఉంటారా? అవునండి, నేను చెప్పినట్టు చేయండి. సరేనండి. ఈ కూరలు పీకిన పాము హర్ష పట్టుకున్నా కాటేదు. అది పాజిటివ్గా తీసుకుని బట్టల వ్యాపారం మొదలు పెడితే అమ్మో మాకు ₹1,00,00,000 నష్టం. హర్ష ఆగు. ఆ పావుని నేను పట్టుకుంటాను. పర్వాలేదు అంకుల్, నాకు పాములు పట్టుకోవడం అలవాటే. నీకు అలవాటేమో, నాకు అనుభవం. ఈ చేతులతో ఎన్ని పాములు పట్టుకున్నానో. అంటే మీరు పాములు పట్టేవారా బాబాయ్? పావుల్ని అస్సలు భయం లేకుండా పట్టుకుంటానమ్మా, అంతేగాని నేను పావును పట్టేవాడిని కాదు. బావుగారు, ఎందుకు వచ్చిన రిస్క్? పావును పట్టుకునే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి పావును తీసుకెళ్తారు కదా. అయ్యో బావగారు, మీరేం భయపడకండి, నాకేం కాదు. నేను చిన్నప్పుడు విష్ణుమూర్తిలా పావుల మీద పడుకునేవాడిని. పరమశివుళ్ళ
పావుని మెళ్ళ వేసుకుని తిరిగేవాణ్ణి. అప్పుడు మిమ్మల్ని పాము కాటేయలేదా అంకుల్? హ, హ. ఇప్పుడు కూడా కాటేది బాబు. కాటేసినా నాకు విషం ఎక్కదు. ఓ, ఎందుకంటే పున్నమనాగు సినిమాలో చిరంజీవి విషం తాగి పెరిగినట్టు నేను అలాగే పెరిగాను. ఆహా. ఇప్పుడు మీరే చూస్తారుగా, వెయిట్ అండ్ సీ. ఆహా. హర్షబాబు, కమ్ బ్యాక్ సైడ్. పర్లేదు అంకుల్, నేను ప్లీజ్ కమ్ బ్యాక్ సైడ్, ప్లీజ్. పున్నమి నాగు, చిరు కమింగ్. అన్నయ్య గారు, బాబాయ్ గారు, వద్దండి, వెనక్కి వచ్చేయండి. నాకు ముందడుగు తప్ప వెనకడుగేసే అలవాటే లేదమ్మా. అంకుల్ కేర్ఫుల్ అంకుల్. నాన్న జాగ్రత్త. ఆ, ఏమండి, కాస్త చూసి పట్టుకోండి. ఆ, ఓకే. ఏమండి, ఆ పాము చాలా కోపంగా ఉన్నట్టుంది. కాస్త ఒడుపుగా పట్టుకోండి. అంకుల్, మీకు అవదంటే వెనక్కి రండి, నేను పట్టుకుంటాను. చూసారా, పాము నన్నేమి చేయదు. దీన్ని బట్టి మీకేం అర్థమైంది?
ఇదా బాబాయ్ నీ ప్లాను? ఇప్పుడు అర్థమైంది. మా అయ్యా దేని నుంచి దేనికి లింక్ పెట్టారు? ప్రకృతి బాబు ఆహా. ఏది నోరు తెరిచి చెప్పదు. అబ్బా, ఇలా పావును రప్పించో ఇంకోటో చేసి పరోక్షంగా చెప్తుంది. ఓ ఒరే హర్ష, ఆయన అంతగా చెప్తున్నారు కదా, ఆ బిజినెస్ ఏదో మానుకో. నాన్న, బాబు, మీకింకా అనుమానం ఉంటే దేవుడి ముందు మీరు పెట్టిన చీటీలు తీసి చూడండి. బట్టల వ్యాపారం కలిసి రాదనే ఉంటుంది. అంటే లోపల పెట్టిన చిట్టీలు కూడా మార్చేశారన్నమాట. ఒరే హర్ష, ఆ బిజినెస్ వదిలేరా. బావగారు, ఆ పావును వదిలేయండి. ఉండనివ్వండి బావగారు, సరదాగా ఉంటుంది. బావగారు, కంగారు పడకండి బావగారు. ఈ పావు కాటు నాకేం కొత్త కాదు, హాని కూడా కాదు. అన్నయ్య గారు, ఆ పామును వదిలేయండి. వదిలితే మళ్ళీ దొరకదమ్మా, మళ్ళీ వాడేడుస్తాడు. వాడా? ఎవరు ఏడుస్తారు బాబాయ్? అంటే ఆ పక్కింటోడో పొరుగింటోడో అంటున్నానమ్మా. వదిలితే వాళ్ళింటికో వీళ్ళింటికో వెళ్ళి ఎవరన్నా కాటేస్తే ఏడుస్తారు కదమ్మా. బావగారు, పావులాడికి ఫోన్ చేసి ఆ పావును ఇచ్చేయండి. అలాగే బావగారు. అమ్మా కుమారి, మన బంగ్లాలో పావును పట్టే నాగరాజుకి ఫోన్ చేయమ్మా. వాడొచ్చి పావుని పేమెంట్ని తీసుకెళ్తాడు. పేమెంట్ ఏంటి? పేమెంట్ కాదు బాబు, పావును పావు బుట్టలో పెట్టి తీసుకెళ్తాడు అంటున్నాను. అమ్మా, మీరింటికెళ్ళి పూజ చేసుకోండి అమ్మా. బావగారు మీరు వెళ్ళండి, చిట్టీలు చూసుకోండి. వెళ్ళండి బావగారు. జాగ్రత్త బావగారు. ఏం పర్లేదు, మీరు వెళ్ళండి బావగారు. మై హూనా, వెళ్ళండి వెళ్ళండి. ఈ ఏడుకొండల గారు, పాము మిమ్మల్ని కాటేసింది కదా, మీకేం కాలేదా? ఏదైనా అయ్యుంటే ఈ పాటికి నా నోట్లోంచి నొరగొచ్చి కింద పడిపోయి గిలగిలగిలలా కొట్టుకునేవాడు కదా. కరెక్టే. అక్కడ సూట్ కేసు బాబు నువ్వు. ఏమండోయ్, నా పేరు సూట్ కేసో బ్రీఫ్ కేసో కాదు, చారు కేసా. ఏదో కేసులే బాబు. బ్యాంకులో ఉన్నాడు. ఏమ్మా, దేవుడి ముందు చీటీలు మార్చావా? మార్చాను అన్న. ఏ చిట్టి తీసినా బట్టల వ్యాపారం కలిసి రాదనే వస్తుంది. నువ్వు సూపర్ కుమారి. పాము ప్లాను అందరూ నమ్మేశారు.
ఇక చిట్టి చూశాక బట్టల వ్యాపారం కలిసి రాదని పూర్తిగా నమ్మేస్తారు. ఇంకా ఆ షాపు మనదే, ఆ ₹1 కోటి కూడా మనమే.